ఓదేల 2 సినిమా ఎలా ఉందో తెలుసా? అరుంధతి కథను తీసుకుని అఖండలో అఘోర బాలకృష్ణ క్యారెక్టర్ని తమన్నాతో చేయించి హనుమాన్ క్లైమాక్స్ ఇస్తేనే ఓదెల సినిమా. మధ్యలో అక్కడక్కడ మర్యాద రామన్న సీన్లు ఉంటాయి, ఎందుకంటే సైకిల్ మాట్లాడుతుంటుంది. ఇలా 4-5 సినిమాల్ని మిక్సీలో వేసి ఒక 2.5 గంటల సేపు జనం ముందు తిప్పితే వచ్చిన అవుట్పుట్టే ఈ ఓదెల 2. చెప్పుకోవడానికి సినిమాలో ఒక్క ఎలిమెంట్ కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. ఫస్ట్ టైం తమన్నా తన కెరియర్లోని విమెన్ ఓరియంటెడ్ మూవీ చేసింది. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో పేలలేదు, ఎందుకంటే ట్రైలర్లో ఏ డైలాగ్ అయితే పేలిందో గోవులు ఉచ్చమ్ముకుని కూడా బతకచ్చు అన్నది సినిమాలో కూడా అదే డైలాగ్ పేలింది. అంతకు మించి ఇంకా ఏమనిపించలేదు. ఇక అరుంధతి ప్లాట్ అని చెప్పానంటే సేమ్ సమాధి నుంచి పశుపతి రావడానికి ఎలాగా యుద్ధం చేస్తూ ఉంటాడో ఇక్కడ కూడా ఒక ఊరంతా కలిపి సమాధి శిక్ష అని వేసిన ఒక విలన్ బయటికి వచ్చి ఆడు చేసే అకృత్యాలు దాన్ని కంట్రోల్ చేయడానికి వచ్చే శివశక్తి. ఇదే ప్లాట్. ఈ ప్లాట్ని చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చు, రకరకాల ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ ప్లాట్ని రొటీన్గా బోర్ కొట్టించేటట్టు చెప్పాడు. ఎక్కడ కిచ్చెత్తు కూడా ఇంట్రెస్ట్ లేకుండా సినిమాని నడిపించడం అయితే జరిగింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి అజనీష్ లోక్నాథ్ని ఇచ్చాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల కొంతవరకు బాగానే అనిపించింది, అక్కడక్కడ కొంచెం కాంతారా ఛాయలు కనిపించిన. ఓవరాల్గా ఈ సినిమాలో ఇది ఒరిజినల్ అని చెప్పుకోవడానికి లేదు. అన్ని చోట్ల నుంచి తెచ్చుకుని సినిమా ప్యాక్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఒక్క ఇంట్రెస్ట్ కూడా లేదు. అండ్ ఓవరాల్గా నాకు ఈ సినిమా పైన కలిగింది ఏంటంటే, ఈ 4 సినిమాలు ఒకసారి చూడాలి అనుకుంటే ఓదెల సినిమా చూడొచ్చు, లేకపోతే ఈ సినిమా చూడాల్సిన అవసరమే లేదు.